ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను 15 నెలల్లో నెరవేర్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక దివాలా తీసి పాలనను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి దేశంలోని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్తో మా కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ మొత్తానికి సక్సెస్గా కొనసాగుతుంది. ఇప్పటికే 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు వచ్చేట అవకాశం కనబడుతుంది. మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు దగ్గుమాటి. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ అధ్యక్షతను కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం ఏ విధంగా ఉందంటారు? కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి తొలిసారి మీ ప్రాంతంలో జరగడం పట్ల మీరేమంటారు? చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ మా అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా మా అనంతపురం కాన్స్టిట్యున్సీలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్య గారి ఆదేశాలతో, మా ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆశీస్సులతో, అలాగే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు దాదాపు 4 లక్షలకు పైగా వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. గత 10 రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రులు అయితేమే, అలాగే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అయితే, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అంతా ఏర్పాట్లు భారీగా చేయడం జరిగింది. ఇక్కడ భోజన వసతి కానీ, అలాగే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి జ్యూస్లు, అలాగే బటర్ మిల్క్, తర్వాత లస్సీలు, అలాగే బిస్కెట్స్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. భారీగా సక్సెస్ అవుతుందని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాం. సో మొత్తానికైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఇక్కడ ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని అనంతపురం నుంచి ఇది తాజా అప్డేట్.